వాళ్ళు మావాడు ఉన్నాడు ఆ కొట్లాటలా మావాడు ఉన్నాడా మళ్ళీ మోహన్ పేరు ఎట్లా ఇస్తారా మీరు మన సార్ తోటి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పిలిచిరా అని ఫోన్ చేసి అన్న అంటే నువ్వు మాట్లాడకండి వేసుకోపో తీసుకోరు మాట్లాడు ఉంటున్నాం అర్థమైంది తగ్గి మాట్లాడితే మంచిది ముందు మీ అన్న నేర్చుకోవాలి తగ్గి మాట్లాడేది ఉండే ఇట్లా ఉర్రే మాట్లాడకపోతే మంచిగా పద్ధతిగా మాట్లాడుతుండే దున్నపోతులు గిన్నపోతులు ఓన్ అంటారు మీరు తినిపిస్తున్నా తాపిస్తున్నా మాకు అరే ఇవన్నీ ఉల్టా పల్టా అన్న మా దగ్గర పోతున్నా మీ దగ్గర కాలు ఇరగొడతా నేను అర్థమైందా పప్పు గారి విషయంలో అయితే చాలా మంది అయితే బాధపడుతున్నారు మాకు కూడా మస్తు బాధ అనిపించి వాళ్ళ మమ్మీని విలువమని చెప్పి ఆ పూర్వలకు కూడా చెప్పినా ఇమ్రాన్కి కూడా చెప్పినా సో నాకైతే బర్దాష్ అయితే ఎందుకంటే వాళ్ళకి టీసీ ఇచ్చి మన లైఫ్ ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి కొంచెం బాధ అవుతుంది సో వాటితో పాటు వాళ్ళ దోస్తుగాని కూడా ఖరాబ్ అవుతుంది ఇద్దరు ఒకసారి సార్ని రిక్వెస్ట్ చేద్దామని చెప్పిన ఆశ అంతే వాళ్ళ మమ్మీని అయితే పిలిచిన నేను సో వాళ్ళ మమ్మీని ఇది మాట్లాడదామని చెప్పి నేను పిలిచిన దాని గురించి ఎక్కువ తక్కువ ఏం మాట్లాడదామని కాదు ఎందుకంటే వీళ్ళకి లొల్లీలు అవుతున్నాయి కాబట్టి అంటే నేనే పిలిచిన అంటే మీ అబ్బాయిని ఎందుకంటే మన లొల్లైంది అంటే మళ్ళీ నిజమే మీరు ఇష్టాసారంగా మీకు నచ్చినట్టుగా వీడియోలు పెట్టేసి లొల్లైందని మరి చెప్తున్నావు వీడియో ఎందుకు పెట్టినాం అంటే మన మంచి కోసం అని నేను పెట్టినా దేనికి మంచి అంటే వానికి టీసీ ఇచ్చిర్రు కదా అండి టీసీ ఇచ్చేసిండ్రు దేనికి ఇచ్చేసిండ్రు వీడియోలు పెట్టడం వల్ల ఇచ్చేసిండ్రు లొల్లి పెట్టుకోకపోతే ఎందుకు అవుతుండే అంటే మీరంతకే మాట్లాడుతున్నారు నేను మెల్ల మాట్లాడతానంటారు మీరు ఇష్టాసారంగా పిల్లడు భవిష్యత్తు పాము కొడుతున్నారు అది మాట్లాడదాం ఇద్దరు భవిష్యత్తు మీరు పాము కొడుతున్నారు ఇద్దరు భవిష్యత్తులు ఖరాబ్ అవుతాయని సార్ కాదు అవును నేను ఇష్టాసారంగా చేస్తున్నారు మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు భవిష్యత్తు అన్భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇద్దరు ఒకసారి మనం పోయి సార్ని అడుక్కుంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన టీసీ రిటర్న్ తీసుకుంటాడని ఒక ఆశ అంతే అందుకు నిన్ను పిలిచినాం ఇక్కడ కొట్లాడదాము అది చేద్దామని కాదంటే మాకు అవసరం లేదు కొట్లాడు ఇద్దరం కలిసి సార్ దగ్గర పోతే రిక్వెస్ట్ చేసినాం అనుకో మనకి టీసీ ఇస్తారు ఏం చేద్దాం ఈడ ఓనోన్కో ఫోన్లు చేసి వాళ్ళెవరో మాకు ఫోన్లు చేసి ఏంటంటే ఎవరు వాళ్ళందరూ చెప్పురా అప్పుడు మాటలు వస్తలేవు నువ్వు రారా అయినా ఆంటీ కొట్లాట మాకు అవసరం లేదా అండి ఆడ అటు సైడ్ మా బాబువాడు ఖరాబ్ అవుతుంది ఇటు మీ వాడు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు టీసీ ఇచ్చినందుకు ఇంట్లో అయినా బాధ అనిపిస్తుంది అది మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ అవుదామన్నా కూడా అది కాదు జర మనందరం పోయి రిక్వెస్ట్ చేసినామంటే అయితే జర మా అన్న కూడా వస్తుంది మాట్లాడానికి ఇద్దరు కలిసి పోరాండి నువ్వు గరం అయితే ఇదంతా కాదు మా అన్న కూడా వస్తాడా అండి నేను కూడా వస్తా ముందు రమ్మని అర్జెంట్గా పిలవండి మీ అన్నని అరే పిలిచినా అండి ఒకసారి మాట్లాడతామయ్యా ఏం మాట్లాడతాం కూల్గా పిల్లగాడి నుంచి ఎంత పరిశాన్ అవుతున్నాను నేను ఆయన గురించి పరిశాన్ మేము కూడా అవుతున్నాం ఆంటీ ఒక్కమే ఎంత పరిశాన్ అవుతున్నాం మీకేమైంది మీరు అందరూ మాటలు చెప్తారు మా పిల్లగాడు భవిష్యత్తు ఎవరిస్తారు ఓరిస్తాడు మేము ఖరాబ్ చేస్తాం అందరూ జట్లు కూడా పెట్టాడు అలా తయారయ్యారు లాంటి మా లాంటి అంత కుప్పుర్రు లొల్లికి పెట్టుకుంటూ ఆడే అడుగు చెప్పవేం రాప్పుడు చెప్పు తిరుగుతున్నారా నువ్వు చెప్పు నువ్వు అర్థం చేసుకోకుండా వచ్చి మా దగ్గర పడుతున్నాయేమాంటి నోట్లో ఏమంటారా అన్నకు రాత్రి 12 గంటలకు ఫోన్లు చేపిస్తున్నావు అంటే ఈ పైల్వాన్ అంటే ఎవరు పైల్వాను ఎవరు మాకేం అవసరం అంటే మాకు మిమ్మల్ని పిలిచి గుట్లాడ పెట్టాలని ఆశనా మాకేమైనా ఆశ మీతో గొడవలు పడ్డాము మాకేమైనా ఆశనా పోర్రి మీ కొడుకు భాష గురించి ఇచ్చినాము టీసీ తీసుకుంటున్నాడా దానికోసం అని పిలిచినా మాకు అవసరం లేదు ఒకసారి
అరే ఉడతారు మంచిగా ఏంటయ్యా, పిల్లగాడు భవిష్యత్తు పోతుంది. మా పిల్లగాడు భవిష్యత్తు ఆడుతున్నారు మేము వాళ్ళు. ఎవరు ఆడుతురమ్మా ఆ? ఎవరు ఆడుతురు మేము ఎనకాల గాడిదల ఖాళీగా ఉన్నారు. ఎవడు కాదు ఖాళీగా ఉండబెట్టి టమాకుడి మాట్లాడుతున్నావు చక్కగా మాట్లాడు నేర్చుకో. మీ అన్న అందరూ దారిలో పెట్టుకో, మాకు ఎందుకు? ఒక మాట చెప్తా భవిష్యత్తు పోయింది. అర్థమైందా? ఇవన్నీ కాకపోతుండే. అమ్మా నేను ఒక మాట చెప్పు. అరే కొట్లాట ఏమైనా ఓరెవరికైంది ఓరెవరు ఉండే కరెక్ట్ మీ అమ్మ ముందట చెప్పు ఇక్కడ క్లియర్ చెప్పు క్లియర్ కొడతా నేను మీ అమ్మ ముందట ఆ రోజు అయిపోయింది అన్న. ఆ రోజు సార్ వచ్చినప్పుడు ఆడదాగా అయిపోయింది అన్న. కొట్లాట అయిపోయింది మళ్ళీ నైట్ వచ్చినాం అన్న. మన సార్ తోటి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పిలిచిరా అని ఫోన్ చేసి అరే ఓడరా అన్న అన్న ఓడరా ఆంటీ నువ్వు మాట్లాడకండి మేము మాట్లాడుతున్నాం కదా నేను ఎందుకు పిలిచిరా ఆంటీ నేను ఎందుకు పిలిచిరావు నేను మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నా బరాబర్ కొట్టాలి బరాబర్ కొడతా నేను మర్యాద ఇచ్చినప్పుడు ఎందుకు కొడుతున్నావు నా మీద ఎందుకు కొడుతున్నావు ఆంటీ నువ్వు అన్న ఇగో ఆంటీ టీసీ ఇచ్చిరు కదా టీసీ ఇచ్చిరు కదా చేసుకుంటావా చూస్తా అంటే నేను అమ్మాని మరొస్తుంది కావు నేను ఏమన్నా టీసీ ఇచ్చిరు కదా మీ అమ్మాయి నువ్వు మాట్లాడు ఇద్దరం కలిసి ఆడ సార్ దగ్గర పోయి మాట్లాడితే మంచి ఇద్దరికి సెట్ అవుతుందని నేను అంటున్నా ఒరి మా కొడుకును ఆడ ఓల్గోడ్ ఫోన్ చేపించింది నీకు తెలుసా ఫోన్ చేపిస్తున్నాం సరే గుల్లా మీ అమ్మ ముందట చెప్పు ఏమేమి జరిగింది ఆ రోజు చెప్పు సార్ వచ్చి చెప్పిన తర్వాత రోజు తర్వాత రోజు మళ్ళీ నైట్ లో వెళ్ళిందన్న. మళ్ళా రాత్రికి రాత్రి అయితే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయారన్న. ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోయారన్న. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున ఇటు అయిందన్న. పొద్దున ఫోన్ చేసి పట్టుకొని వచ్చినా నేను. దేనికి ఏం అవసరం అయిపోయింది ఆడ సార్ మాట్లాడిన తర్వాత అంటే ఇదేంది పద్ధతి ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియదు ఇవన్నీ మీకు తెలియదు మీరు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఉర్రి మాట్లాడితే ఏంటంటే అంటే మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాయి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడదు మీరు ఏదైనా ఉంటే మావాడు ఉన్నాడు ఆ కొట్లాటలా మావాడు ఉన్నాడా మళ్ళీ మావాడి పేరు ఎట్లా ఇస్తారా మీరు ఏం తప్పు లేదు తప్పు కాదు అర్థమవుతుందా అంటున్నా ఏం తమ్ముడు మీ తమ్ముడే ఏం ఖరాబ్ మంచిగా ఉండేవాడు. మా దగ్గరకు వచ్చి నాశనమైన మీ తమ్ముడు ఏం లేదు పోర్రి ఎందుకు వచ్చారు ఫస్ట్ అని చెప్పు టీసీ ఇస్తే ఇప్పుడు ఏం చేయాలి మా వాళ్ళకి కూడా ఇచ్చారు కదా వీడియోలో కాదు మీ వాళ్ళు కొట్లాడుకోరు చెప్పురా వీడియోలు అంటారు వీడియోలో మీ మన సినిమా హీరో అనుకుంటారు వచ్చింది అని చెప్పరా ఏం జరిగిందో 10 మంది తెచ్చి ఇద్దరిని మాట్లాడండి 10 మందిని తీసుకొచ్చారా మాట్లాడుతారు చెప్పు మాట్లాడు ఇప్పుడు చల్లగా ఎవరెవరితో ఫోన్ చేయించారు ఫోన్ చేపి భయపడతారా ఫోన్ చేపించే భయం ఏం చేసుకుంటారు చేసుకోరు పోర్రి మా ఓన్కి టీ ఎట్లయినా హాస్టల్లో ఇస్తున్నా మంచిగా అయింది అందరికి దొరికింది అందరికి సమానం అయింది కదా మంచిగా అయింది ఎవరు దొరికిందిరా టీసీ నాకు మా పిల్లలకి బాబు నీకు బబ్బు అని వచ్చి నీకు కొట్లాట ఉంటే బబ్బు అని ఎందుకు పిలుస్తురా వాడిని ఎందుకు ఫోన్ చేస్తురా కొట్లాడేంత నీకు ఉందారా వానితో తొక్కేస్తాడు ఆడంతా రాత్రి అంతా బయట పడినాడంట ఎవరు మీ తమ్ముడా మళ్ళీ అవన్నీ తెలుసుకోలేకుండా ఏమంటారు మీరు ఇష్టం వచ్చిన మాటలు ఏమంటే మేము పడతామా అంటే ఎందుకు మా పనులు మాకున్నాయి సరే అయ్యా నా కొడుకు చెప్తే అది నిజం అనుకో నేను బాధపడ్డాను చెప్పాను ఏదో అయిపోయింది ఇంతవరకు దీంతో ఫినిష్ చేసి మీరు చక్కబట్టినట్టు చెయ్యండి అక్కడ సార్తో వెళ్ళి మాట్లాడండి ఏం లేదు పోయి తీసుకోరు ఎవరెవరో ఎవరితో ఫోన్ చేపించి వాళ్ళతో ఆయనకు తీసుకోయి మీరు మాట్లాడిపోయండి మేము అవసరం లేదు ఎందుకు పిలిచిరా మీరు పెద్ద మనిషి చేసుకొని అట్లనే మాట్లాడుతున్నామా మాట్లాడుతానంటే బాధ అలా ఉంటది. అవునమ్మా నీకు బాధ ఉంది నీ కొడుకు ఉండాలి కదా మమ్మీ ఇంత బాధపడుతుందని చెప్పి నీ కొడుకు ఉండాలి కదా అవన్నీ తెలియదు కదయ్యా చెప్పు రాదురా ఏం చేస్తుందిరా మమ్మీ ఏం చేస్తుంది ఏం చేస్తుందిరా మమ్మీ ఏం పని చేస్తుందిరా ఏం చేస్తానయ్యా
4 గిన్నెలు పాస్ పని చేసుకుంటాను. 4 గంటల పని చేసి నువ్వు పెంచుతుంటే నువ్వు స్కూల్లో పోయి చదువుకోక నువ్వు చేసే లంగలెక్కలు అరేవి ఎంత కష్టపడుతుందిరా అర్థమైందా ఆరా? నీకు అర్థమవుతుంది ఆ బుర్రకి ఆని మాటలు వింటున్నావు మళ్ళా వాళ్ళకి ఫోన్లు వీళ్ళకి ఫోన్లు అవసరం ఆరా నీకు? ప్రాబ్లం వెళ్ళి టీసీ ఇస్తారేమో చూడు. అన్నకు సారీ చెప్పు రా. సారీ వద్దా అంటే మాకు సారీ ఎందుకు? మీ ఇద్దరు కలిసి దగ్గర వాళ్ళ సార్ దగ్గరికి పోతే ఆయన ఏమంటాడో దాన్ని బట్టి ఆలోచిస్తాం. నేను ఒక మాటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉండి వాళ్ళతో పోయి మాట్లాడి మళ్ళా చేసుడు అవసరం లేదు. నేను మా ఓన్కి హాస్టల్లో ఇస్తున్నా, మీ గురించి మీ ఓన్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడతాను. మీరు అది చేసుకోరి అయిపోతుంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? నీకు ఏం అవసరం ఫోన్ చేసి మాట్లాడడానికి? సార్కి ఎందుకు చెప్పారు? సార్కి ఏం చెప్పారు? ఇంత బాధపడేది ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడేది ఉండే. సార్ ఫోన్ చేసి సార్ మాకు సపోర్ట్ చేసే సార్ కూడా మీరు అది చేసేసారు. అర్థమైందా? ఒక పక్క నుంచి మా పిల్లగాడు బాధ మాకు తెలియదా? ఒక పక్క నుంచి మా పిల్లగాని బాధ మాకు తెలియదా? నువ్వు అన్ని పాయింట్లు మాట్లాడుతూ మేము మాట్లాడమా? నేను ఉండేది ఒక్కరిదానే, మీరు ఇంత మంది ఉన్నారు. ఆయన వెనక అదే మాట మాట్లాడుతున్నావు, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు మంచిగా మాట్లాడు. లేదంటే మీ కొడుకుని తీసుకొని పో. ఎందుకు వస్తావు? కొడుకుని తీసుకొని వాడి గురించి మేము ఆలోచిస్తాం. మాట్లాడుతున్నావు మళ్ళీ పోయిందంటారు. కొట్లాట ఎవరు చేసిర్రా? వీడు ఎందుకు వచ్చిండు? వీడు ఎందుకు వచ్చిండు కొట్లాటల? మళ్ళా మేము వచ్చినామా అన్ని తెలుసుకొని మాట్లాడాలా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడొద్దు. మీరు గాలికి వచ్చేటోళ్ళం కాదు, ఎవరు గాలికి వచ్చేటోళ్ళం కాదమ్మా. ఇంటురా, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి అది కాదు. మీరు పోయి మాట్లాడుకోండి స్కూల్లో. నేను మాట్లాడే మీరు ఎంత బాధపడుతున్నా? డబల్ ట్రిబల్ మాకు దునియా పనులు ఉన్నాయి, మాకు దునియా పనులు ఉన్నాయి. ఆ పనులు వదులుకొని మా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. వాళ్ళ ఇంట్లో అయ్యలేడు, వాళ్ళ ఇంట్లో అన్ని ఉండాలా? మంచిగా చిల్కా చెప్పినా చెప్పినా ఎవరి గురించి ఆలోచించి పిలిచినామా? కొట్లాటలు ఎందుకురా? మీకు కొట్లాటలు ఎందుకురా? నేను ఆ రోజే వచ్చినప్పుడు నేను ఒక్క చెయ్యన లేపినానారా? ఓరిపోయినానా? కొడితే ఎట్లుంటుండేరా? ఎప్పుడు ఫోన్ చేసినా తొక్కేస్తారు. ఏం పైన చెప్తున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అదే మాట. అరే పని పాటలు ఉన్నావు ఆంటీ, అందరికి పనులు ఉంటాయి. మీరు వచ్చినా ఇట్లా గై 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 ఒరితే ఓరకండి. కోపాలు అందరికి ఉంటాయి, మాకు మీకంటే ఎక్కువ కోపాలు ఉన్నాయి. మా పనులు మీ ఓన్కి కొట్టిరా, మా ఓన్లకు తొక్కినా. నేను మా ఓన్ని ఎట్లా కొట్టినా నాకు తెలుసు. బెల్ట్ ఇప్పి నేను కొన్ని వీడియోలలో పెట్టుకొని నేను వానికి ఏమేమి చేస్తున్నా నాకు తెలుసు. వాని గురించి ఎంత వాడి ఇంట్లో ఉండేటోడు ఒక్కడే, వాని గురించి ఎంత చేస్తున్నా మాకు తెలుసు. వాడిని తీసుకుపోయి హాస్టల్లో ఇస్తున్నా నేను. ఈ వాడు కొట్లాటాల పాత్ర కూడా లేదు. వచ్చి ఎట్లా వరుతారమ్మా మీరు? ఏమనుకున్నారు? ఏం చేద్దామైంది? పోయి మాట్లాడాలంటే ఎగరొద్దు. ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా మాట్లాడాలి. తెలియచేది నోరు ఉందని ఒర్రొద్దు, ఒక్కటే ఒర్రొద్దు. గాడిదలు దున్నపోతులు అనొద్దు. ఎవరంటున్నా మా గాడిదలు గిడిదలు? ఏమో అన్నం తినమా ఏంది? గాడిదలు ఏమని అంటారు మీరు? మేము అదే ఇష్టం వచ్చిన మాట మేము అంటే పద్ధతి మా ఇంట్లో మా సంస్కారం నేర్పించారని మేము మంచిగా మాట్లాడుతున్నాం. మీ అందరి కోపాలు ఉండొచ్చు, ఉండటోళ్ళ మీద తీయద్దు. ఏమైనా ఉంటే పిల్లలతో మాట్లాడుకోవాలి. ఒక్కరికి ఇచ్చిరా? నలుగురికి ఇచ్చిరంట, నలుగురికి ఇచ్చిరంట. మా పక్కన ఉన్న వాళ్ళు బాధలు పడలేకపోతున్నాం. అదే సాగుతుంది చూడు. మొగుడు కొట్టు దెబ్బలు కట్టట్టు, ఇరుగు పొరుగు దెబ్బలు ఎక్కువ అన్నట్టు ఇలా తినేస్తున్నారు. నన్ను కాకులు పొడుచుకున్నట్టు పొడుచుకుని తింటున్నారు. నీ పిల్లగారు గోకులో తిరుగుతున్నాడని అంటున్నారు. ఆ బాధ నాకు తెలుసు. అంటే ఆ బాధ ఎవరు బట్టి తీర్చాలి? మీ ఎప్పుడు తిరుగుతున్నా అంటాడు. మాట్లాడితే ఏడున్నారట. అమ్మ బొబ్బగడి దగ్గర కూర్చున్నాను, అమ్మ బొబ్బగడి దగ్గర చదువుతున్నాను. అదే మాట చెప్తున్నాడు. అరే ఎప్పుడైనా మా దగ్గరకు వస్తావారా? నేను పిలిచి నీకు అది చేసినానా? అరే ఇవన్నీ ఉల్టా పల్టా అన్నా మా దగ్గర పోతున్నా, మీ దగ్గర కాలు ఇరగొడతా. నేను అర్థమైందా?
ఏం రోషం ఏడవైంది ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, ఆ రోషం ఏడవైంది, ఏడవైంది రోషం. ఇప్పుడు మాట్లాడు. 10 మంది తీసుకొచ్చినావంట కదా, అప్పుడు ఏమైంది? నువ్వు కూడా ఎందుకు అలా తయారవుతున్నావు? నువ్వు కూడా ఎందుకురా మాట్లాడరా ఇప్పుడు? అరే మాట్లాడు. చెప్పినావా? నాకేమేమి చెప్పినావా? నువ్వు చెప్పాలి కదా, ఆంటీ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడనని. మీరు సపోర్ట్ అయిపోయి ఒకరికొకరు కూడబలుకొని ఇదైపోతున్నారా, మీ భవిష్యత్తులో పోతున్నారా. ఇప్పుడు ఈ రోజుల్లో భవిష్యత్తులో లైఫ్ లో పోతున్నాయంటే మీలాంటి ఎదుగులు ఉండబెట్టారు, ఇలా అయిపోతున్నారు. తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. ఆడ ఆలోచిస్తే లొలిలే కాకపో, అప్పుడే ఆలోచిస్తే. ఇప్పుడు ఏం చేద్దారా? మాట్లాడుకోపోరామా ఇక సరదారా మేము మాట్లాడము ఇక మేము ఏదో మాట్లాడదామని చెప్పి పిలిచినామా, మరి నీతో లొల్లి పెట్టుకోవాలని మాకు ఆశ లేదు, ఏం లేదు. మీరు మాట్లాడరా? మాట్లాడతాం, నువ్వు అడిగితే మాట్లాడతాం. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడాలి ఏదో అనుకుంటామయ్యా, బరాబర్ అనుకోని ఇష్టమా మాటలు వదిలేసి మాటలు తీసుకో అంటే మీరు తీసుకుంటారేమో, కలిసి మేము తీసుకోం. అర్థమైందా? మీరు ఓరి ఏం చేసుకుంటారు చేసుకోరి. మావన్కి ఎట్లయినా నేను బయట చేస్తున్నా, వదిలేరు. ఆ టీసీ కాదు ఏం కాదు, మీ టీసీది ఏముంది అది మాట్లాడుకోరి, నాది నేను మాట్లాడుకుంటా, వదిలేరు. ఇప్పుడు వచ్చి ఏం చేద్దామంటే ముందట ఓన్ గాడిదిల్లు అంటున్నామా. మా వాడు బయట పడినాడు, మీకు తెలుసా? ఒక రోజు మొత్తం బయట ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో తొక్కు కొట్టిరు, నేను కొట్టినా, వీడు కొట్టిండు. ఏం ఆట బొమ్మ నా బొమ్మలు అనుకున్నాడు, వాని తప్పే లేదు. ఏం గుడ్లో పోయి పడుకున్నారు? గుడ్లో పోయి వండుకోండి, ఫోన్లు వేసి రండి కొట్లాడదాం చేద్దాం అవన్నీ మాటలు మాట్లాడారు. అర్థమైందా? ఫోన్ ఆఫ్ చేసుకొని పడుకొని మీకు ఫోన్లు చేసేలా చేశాడని మీరు అంటున్నారు. నేనేమైనా నిజం అనుకోవాలి? మీ మాట నిజం అనుకోవాలా, వాడి మాట నిజం అనుకోవాలా? మీ కొడుకు మాట నేను మీ కొడుకు మాట చెప్పినట్లయినా మాకు ఎవరు చేయరు, ఏమి రారు. పో లేదయ్యా, ఏదో బరాబర్ అనుకుంటాము. సరే నేను వేసి కుడతాను, తప్పు పడుతుంది చెప్పరా? గుల్ల అయిపో. ఫోన్ చేసి పిలిచిరు, ఫోన్ చేసి ఎవరు పిలిచిరు? చెప్పు. ఫోన్ చేసి ఎవరు పిలిచిరు? మీరు గాడిదలు ఎట్లా అంటారమ్మా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. సరే అయ్యా కాదు ఏం లేదు. అంటే వాడు పెద్ద ఫోన్ చేసింది కదా, వాళ్ళ దగ్గర మీరు అదే ఓతో ఫోన్ చేపించినా కదా, వాళ్ళకి రమ్మను మాట్లాడతా. ఇప్పుడు కొన్న మూతవారి మాటలు మాట్లాడుతున్నా, రమ్మను. వస్తారా ఇప్పుడు? ఎవరు పోయారు? ఇప్పుడు అవసరానికైనా కొరకు వస్తారా? ఎందుకురా బుర్ర ఖరాబ్ అయిందా నీకేమైనా మైండ్? విన్నావా ఏమన్నావా మీ అమ్మ? ఇవన్నీ బేకార్ లెక్కలు మర్చిపో. ఇప్పుడు రమ్మనరా, మీ అమ్మని వచ్చింది కదరా, మరి ఓడొచ్చిండు. మా అన్న మాట్లాడతాడు, ఈ అన్న మాట్లాడతాడు, ఏ అన్న ఏం మీకాడు. అర్థమైందా? ఓడితో చేపించా ఎవరు రాడు ఫోన్ చేసిన పిలురా. పెద్ద మాటలు మాట్లాడింది కదా, పిలు. అన్న క్షమాపణ చెప్పు. నాకొద్దు, నాకేం అవసరం లేదు. మీరు మాట్లాడుకోండి. ఓడితో మాట్లాడిపించారు. అరే ఎవర్రా ఓడవాడు నన్ను రమ్మన్నారా? ఒకసారి రమ్మను. పెద్ద మొట్టమొదటి మాటలు మాట్లాడినా దానికి అయ్యప్ప లేడరా బబ్బానికి అట్లా కొట్టిడు. రాత్రి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. వాళ్ళ అమ్మ కొట్టిరు, అన్న కొట్టిరు. రాత్రి అంతా బయట పన్నాడు. అండ్ మంచి కెరియర్ వాళ్ళు నాశనం చేస్తారు. అరే మనతో ఏం అవసరం రా మీకు? ఎందుకు ఎందుకు తిరిగే అవసరం కూడా లేదు. మనతో ఎందుకు మాట్లాడతారా? ఎంతసేపు వాయిన్ కెరీర్ పోయింది, వాడిని ఇలా చేస్తాను ఉన్నది చెప్తా. వాడిని పోయింది. మీ ఓడు చేసుకున్నా లెక్కలు. ఏమైంది? మేము మనుషులం కాదా? ఏం చేసుకున్నా చేసుకోపో, తీసుకోరు. మాట్లాడు, చక్కగా మాట్లాడికి వచ్చినావు, చక్కగా మాట్లాడు. అర్థమైందా? లేదంటే సార్ దగ్గర పో, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పో, తీసుకోపో నీకేదు. నీ కొడుకు జీవితం గురించి నువ్వు ఆలోచిస్తలేవు. అర్థమైందా? నీ కొడుకు గురించి నువ్వు ఆలోచిస్తలేవు. లేదన్నవనుకో వాడి బట్టలు ఇప్పి పర్వతలో కూర్చోబెడుతుండే. ఇప్పటిదాకా ఆపినామంటే నీకు ఇచ్చే రెస్పెక్టే. అర్థమైందా? నీకు ఇచ్చే రెస్పెక్టే. కాదు, ముందు మీ అన్న నేర్చుకోవాలి.
ఆ తర్వాత ఏం మీరు నేర్చుకోవాలమ్మా? నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? ముందు మీరు నేర్చుకోమని అదే మీరు నేర్చుకున్నాను. తగ్గి మాట్లాడుతుండే, ఇట్లా ఉర్రే మాట్లాడకపోతే మంచిగా పద్ధతిగా మాట్లాడుతుండే. దున్నపోతులు గిన్నపోతులు ఓన్ అంటారు, మీరు తినిపిస్తున్నా తాపిస్తున్నా మాకు. దున్నపోతులు ఎట్లా అంటారమ్మా? మేమెందుకు ఎట్లా అంటారు? మీరేమో మాకు తాగిస్తున్నారా? మాకేమైనా పెడుతున్నారా? మరి మా కష్టపడి బతుకుతున్నాం. బతుకుతున్నాం. మీరేమో మాకు పెడుతున్నారా? మా పిల్లలకి పెట్టండి, మీరేమన్నా మాకు పెడుతున్నారు, అందుకే మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు అంటున్నావు? మేము అట్లా తిడుతున్నావా? అట్లా తిడుతున్నావా మీకు? అయ్యో కొన్నిసారి ఇగో తగ్గి మాట్లాడితే ఏం లేదు. అందుకే గమ్మున ఉంటున్నాం. అమ్మా అర్థమవుతుందా? కొన్నిసారి తగ్గి మాట్లాడితే మంచిది. తగ్గే మాట్లాడుతున్నాం. మాది మా ఉంది చాలా తప్పు మేము లేదు. తగ్గే మాట్లాడుతున్నాం. అయ్యో, అదే మీ తప్పు లేకపోతే మీరు గల్లబట్టి మాట్లాడుతుండే, మీరు తప్పు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతుండే. మా తప్పు ఓన్లీ ఏం లేదు. తప్పు లేదు. అరే మా పొద్దున ఓన్లీ ఆగండి ఒకసారి, పొద్దున బబ్బు వాడినితో కొట్లాడినప్పుడు వాడు ఎంత దూరంలో ఉన్నాడు? ఆ? ఆ? వాడి దోస్తు వచ్చి నేను ఎంత దూరంలో ఉన్నాడు? వాడు అసలు ఏడున్నాడో తెలియదు. ఆ? మరి నా ఇప్పుడు అట్లా ఏంది? ఎందుకు చెప్పినావు కదా? వాడు దొరకలే టీసీ మళ్ళా, నువ్వేం చెప్పినావురా? వాడు దొరకలే టీసీ మళ్ళా. నువ్వు ఎందుకురా? నా తప్పదని చెప్పినా మరి ఈమెకు చెప్పిన అర్థం కదా, నడువు ఏమైనా చేసుకొని మనకెందుకు? ఆగండి అయ్యా, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ వెళ్తారు మరి? ఆ? ఒండ్రి మాట్లాడొద్దు. ఏ వస్తువు తెలుసుకొని ఎక్కడ మెల్ల- పోయింది అక్కడ ఎత్తుకుంటాను. ఎత్తుకోపో మరి పోయి. నేను తగ్గను. తగ్గకు. ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకుంటా. ఒప్పుకోకు పో. నీకు దొరకకపోతే మరి చెప్పు. నీ వల్ల నాకు తీసి రావాలి. నువ్వు ఎట్లున్నావు వాళ్ళు అట్లంతా తయారవుతారు. అన్నే. అట్లనే ఎందుకు? నీ లెక్కనే ఉన్నాడు. నేను మంచిగానే ఉన్నాను. తగ్గి మంచిగా ఉన్నావు. పర్వాలేదు. ఒండ్రి మాట్లాడొద్దు. మీకంటే ఎవరికి పర్వాలేదు. ఇష్టం? మందికి చెప్తున్నా నా కదా, గురించి నీకేం తెలుసు మాటలు అని నేర్చుకోవాలి అని. మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీ మీరు గురించి నేర్చుకో నాకు మాటలు. నాకు తెలుసు. నా గురించి నీకేం తెలుసు? నువ్వు నేర్చుకో మాటలు నేను ఫస్ట్. నేర్చుకుంటాను. అందరికన్నా నేర్చుకోబట్టే కాదు, అర్థమవుతుందా? నేర్చుకోబట్టే. ఆ? పోనీరా, మీరు వదిలేరా, చెయ్యాలి. మాట్లాడు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా మాట్లాడు. అయినది అయిపోయింది ఓని అన్న ఇది. అయిందేందో అయిపోయింది, పోయి మాట్లాడుకోర్రా. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? నేనేం మాట్లాడాలి? నేనే బబ్బుని బయట వేసుకున్నా. వద్దు నాకు అవసరం లేదు. సార్ దునియా సపోర్ట్ చేస్తాడు సార్, అంత మంచి సార్ దొరకడు. అర్థమైందా? మీరు వచ్చి పద్ధతిగా మాట్లాడితే ఒర్రి ఎందుకు మాట్లాడుతున్నా? ఉండండి అయ్యా, ఒక్క నిమిషం ఉండండి. ఏం చేద్దాం చెప్పు సార్. ఏం చేద్దాం చెప్పు. మార్కెట్ తీసి ఇచ్చిర్రు, మీరేం చేద్దామంటారు? అంటే వేరే స్కూల్లో కూడా తీసుకోరు. ఇద్దరు కలిసి పోయి మాట్లాడితే అయిపోతుంది కదా. ఎక్కడికి వెళ్ళి అడుక్కుంటావా? ఏ గుడి దగ్గర కూర్చొని అమ్మ బిచ్చం అనేసి అడుక్కుంటా పెట్టండి అక్కడక చెప్పరా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇష్టసరంగా మాట్లాడుతున్నారు. నేను నేను ఇష్టసరంగా మాట్లాడాను. ఎవడు ఇష్టం ఇదేం అసలు? ఇదేం పద్ధతి రా నా కొడక? పద్ధతిగానే మాట్లాడినావు, నువ్వు పద్ధతిగా వినలేవు. ఇలాంటి కథ వేరే ఉంటుండే. అరే చిన్న చిన్న కొట్లాటలు ఎంత పెద్ద అయితే తెలుసా? మీరు కొట్టుకొని ఏమన్నా నెత్తిలు వలిగిదో చచ్చిపోతే ఏంద్రా? చదువుకోవడానికి ఈ బయట మీకు ఏమన్నా స్కూల్లో కొట్లాట అయితే స్కూల్ వరకే పెట్టుకోవాలా, సార్ చెప్పాలా? మీరు పోయి కొట్టుకోడు పెట్టుకొని బయట పోయి ఏమన్నా అదైపోతే ఎవర్రా పరిస్థితి, ఎవరు బాధ్యతలు తీసుకుంటారా? ఎంతమంది అయితే లేవు బయట కొట్లాటలు ఇవన్నీ బయట పోయి పర్సనల్. అరే మీ ఏజ్లు ఏందిరా? మీరు చదివే ఏజులు మీ ఇంటర్ డిగ్రీ వచ్చినాక ఏమన్నా చేసుకోరి, కొంచెం తెలివిలో వస్తాయి, అర్థమవుతుంది. అవి కొట్లాటలు ఏందిరా? అదే కొట్లాటలు ఇంట్లోకి ఆదుకోరి, కొట్లాటలు చేసే బదులు దాని విలువ ఉంటుంది. ఇప్పుడు అర్థం కావు, మొత్తం చదువు సంకనాకి పోతుంది కదా. అప్పుడు ఏదైనా బయట కూలి పనులు చేస్తారు చూడు, అప్పుడు లైఫ్ ఏంది, నేను తప్పు పని చేసినా చదవకుండా అప్పుడే చదివితే అయిపోతుండే, నేను ఎందుకు అది చేయలే అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది చూడు. ఏంద్రా కష్టపడి సంపాదిస్తున్నారు, ఉట్టిగా ఏం చేస్తున్నారు? మీరెందుకు ఏడుస్తురా? అంటే ఇప్పుడు మేము ఏదో మాట్లాడదామని పిలిస్తే ఏడుస్తే ఏమొస్తుంది? చూడరా బతకాలయ్యా ఈ పిల్లగాడిలో ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాను. మాట్లాడరా అని అయిపోతుంది ఆ టీచర్ గురించి. తెలుసుకుని చేతులు కాదయ్యా, కాలనుకయ్యా. చిన్నోడు నీకు దండం పెట్టకూడదు. కాస్త జాలి పడరా, కొంచెం హెల్ప్ చేయండి అయ్యా ఆ పిల్లగాడికి ఒక్కసారికి. నా మీరు అదే పద్ధతిలో ఇట్లా వచ్చి మాట్లాడితే ఎవరైనా వచ్చి ఏమన్నా సపోర్ట్ చేస్తుండే. పిల్లగాడు మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే చెప్పింది ఇలాగైంది, నాకు ఏం జరిగింది అనేది తెలియదు కదయ్యా. ఏదో కోపంలో బాధలో చెప్తారు కదా, నా బాధ అలాగ ఉంటది. ఒక తల్లి మనసు అర్థం చేసుకోండి అయ్యా, అందరు కలిపి ఒక తల్లి ముఖం చూసి. ఏమన్నా నేను చూడతా, నీ వెనకానే తోలాడతా అన్నావు కదా అంటే.
నువ్వే అన్నావు కదా అన్ని పెద్ద నా మాట. కొడుకు కోసం అది కాదు అంత పెద్ద మాట నువ్వే అన్నావు కదా. చెప్పరా వెళ్ళిరా ఆయన కారుకు అవన్నీ ఎందుకు ఏం చేసేది ఉంది? ఆ టీసీ దానికి కాలు మొక్కుడు ఎందుకు? పోయి నేను మాట్లాడు. చెప్పరా అమ్మకి అబద్ధం చెప్పారని చెప్పరా అరే చెప్పురా ఇంకోసారి లొల్లిలలో పోనా మీ అమ్మకి ఆ? మళ్ళా గదే రూపాయలు చెప్తాడు ముంగట్రా అరే ఇకరా నాకు వచ్చి చాలా మంది తెలిసి మాట్లాడాలి. అసలు మీతో మాట్లాడాలా? అరే మీ పెద్దోళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు వానికంటే పెద్దోను ఇంటర్ చదువుతున్నావు కదా, నువ్వు ఇట్లా తప్పుదారి తీసుకుపోయినావు అనుకో నాశనం అవుతావు. అర్థమైందా? నెక్స్ట్ టైం నువ్వు ఏడవకమ్మా, ఓ అమ్మా ఏడవకు. మాట్లాడుతా అంటున్నావు కదా, మరి వచ్చినప్పుడు అట్లనే మాట్లాడితే అయిపోతుండే. ఇట్లా పోనీ అమ్మ, చిక్కుకొని పోనీ ఇట్లా పోనీ. గాజీలు అనుకుంటా టీసీ పేపర్ మాట్లాడొద్దు. ఏదిరా అది? ఎవరి కడుపు బాధ వానికే తెలుసు. పేపర్ తెచ్చిరా అది? అర్థమైందా? నువ్వు చిక్క కొట్టాలని ఏం కాదు, ఓ ఇదే పరిస్థితి అమ్మ అయితే. మాట్లాడతారమ్మా ఇరవకు ఏడవకు, ఏడ్స్తే మాకు మంచిది కాదు. నువ్వు ఏడవ కాదు. ఎప్పుడైనా పక్కన వాళ్ళకి అరే అది కాదురా, అది పద్ధతి కాదురా, అవి చెయ్యొద్దురా, ఇయ్యద్దు అని చెప్పి మాట్లాడాలి. ఏం పైల్వాన్నారా కొట్లాటలు చేస్తుంటే ఒక్కొక్కటి జైళ్ళలో పోయి ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏడుస్తారు తెలుసా? లోపల పోయిన తర్వాత బోర్డింగ్ స్కూల్ ఎప్పుడైనా పోయి రారా? తీసుకో, అవన్నీ చూస్తే తెలుస్తుంది. తీసుకో. మంచి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు అంటే ఇట్లాంటి పనులు చేసి. కొంచెం పెద్ద అరే మనిషి స్పోర్ట్స్ లో ఉండరు, స్పోర్ట్స్ లోనా మీకు చదువు రాకపోయినా స్పోర్ట్స్ లో జాయిన్ కండి.